హాయ్ గాయ్స్, నా పేరు నిషా. శ్రీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. సో ఈ రెసిపీ ఏదైతే ఉందో సేమ్ రెస్టారెంట్ స్టైల్లో తయారు చేశానండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో మీరు వీడియో చేసిన తర్వాత కూడా, ఈ వీడియో చూస్తూ మీరు రెసిపీ ట్రై చేసిన తర్వాత కూడా పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి యూజింగ్ #శ్రీ ఛానల్ అని పెట్టండి. తప్పకుండా నేను చూసి లైక్ కొడతాను. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా పెనం వేడెక్కిన లేదు చూసుకొని 2 చెంచాలు నూనె వేసుకోవాలి. దీంట్లోనే 2 గుడ్లు వేసుకోవాలి. బాగా ఏగేదాకా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఉప్పు పైన జల్లుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా మిరియాల పొడి, బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా బాగా చేసుకున్నాం మనము. సో దీన్ని ఇప్పుడు బాగా వేగిపోయింది కాబట్టి ఈ ఎగ్ అనేది దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఈ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా పక్కా ట్రై చేయండి. దీన్ని ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అని. వీలైతే ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ కూడా పెట్టండి. మీకు చేసి ఎలా వచ్చింది వీడియో అనేది ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేయండి ఫోటో.
సో మళ్ళీ ఇదే ప్యాన్లోని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్స్ అండి, ఇంకొకటి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు బాగా వీటిని వేపుకోవాలండి. యాక్చువల్లీ ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో నేను అది మీడియం చాప్ చేశాను. మీరు పాసిబుల్ అయితే స్మాల్గా చాప్ చేసుకోండి. మీకు మీ టేస్ట్ బట్టి ఆనియన్స్ వేసుకోవాలా వద్దా అని కూడా ఆలోచించవచ్చు అనమాట. సో బేసికలీ కొన్ని రెస్టారెంట్స్లో ఆనియన్స్ యాడ్ చేస్తారు, బట్ బయట మనం స్ట్రీట్ ఫుడ్ లాగా తిన్నారనుకోండి, డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, అదే డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మనకి ఈ ఆనియన్స్ అనేవి వేయరనమాట. సో అది మన ఇష్టం బట్టి ఉంటుంది. సో ఆనియన్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగా అనిపిస్తుంది నాకు, అందుకని నేను వేసుకుంటున్నాను. సో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోండి. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేయకుండా ఎక్స్పెరిమెంట్ చేయాలి. కుకింగ్ అంటేనే ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అన్నట్టుగా ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్గా. నాకైతే ఆనియన్స్ వేస్తే నచ్చుతుంది. సో వీటిని ఇలా వేపుకోవాలన్నమాట కొంచెం. ఈ చిల్లీస్ అనేది కూడా ఏంటంటే ఇలా ఫైన్లీ చాప్ చేయడం వల్ల ఆ టేస్ట్ అయితే ఉందో చాలా బాగుంటుంది అనమాట, కారం కారంగా అనిపిస్తుంది. అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. రెడ్ చిల్లీస్ కన్నా, నార్మల్ కారం పొడి కన్నా ఈ గ్రీన్ చిల్లీస్ చాలా మంచిది. సో కారం బదులు ఈ గ్రీన్ చిల్లీస్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో అది సబ్స్టిట్యూట్ చేయడం చాలా మంచిదండి. అండ్ కరివేపాకు కూడా కళ్ళుకి, హెయిర్కి చాలా మంచిది. సో అన్నిట్లోని మోస్ట్లీ వేయడానికి ట్రై చేయండి. ఇంకొకవేళ మీరు ఈ నార్మల్ కర్రీస్లో కాకుండా, ఈ ఫ్రైడ్ రైస్లో కాకుండా నార్మల్ కర్రీస్లో అయితే మిక్సీ చేసి పౌడర్లా కూడా వేయచ్చు. అప్పుడు పిల్లలకి తింటున్న ఫీలింగే రాకుండా తినేస్తారు. బట్ యూజువల్గా అయితే కరివేపాకు ఎవరు తినరు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం 1 బౌల్ ఆఫ్ చికెన్ పీసెస్ అండి, మీడియం సైజ్ నేను చాప్ చేసి పెట్టుకున్నాను. దీన్ని వేసి బాగా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండి. ఎప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేస్తామో దీంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఏ వెజిటేబుల్ అయినా సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది బయట రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండి, డ్రైడ్ మ్యాంగో పౌడర్ అండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ కారం అండి, ఇది చిల్లీ పౌడర్. సో ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, ఇంకా ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపిన మసాలా పేస్ట్ అండి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ వేసుకుంటున్నాను. బట్ యూజువల్లీ ఫ్రైడ్ రైస్కి అయితే పౌడర్ వాడతారు. సో ఎవరిష్టం వాళ్ళది. సో ఇలా వాడడం కూడా బాగుంటుందండి టేస్ట్. పౌడర్ అయినా టేస్ట్ అయినా రెండు ఒకటే, టేస్ట్ కూడా ఒకేలా ఉంటుంది.
ఇవన్నీ వేసుకున్నాం కదండి, మసాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. కలర్ చూసారు ఎంత బాగుందో, కలర్ఫుల్గా లేదు, స్మెల్ అయితే చాలా బాగుంది. మసాలా టేస్ట్ ఉంటుంది కదండి, జింజర్ గార్లిక్ ఇంకా మసాలా దినుసులు పేస్ట్, ఆ వాసన మొత్తం వస్తుంది. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మీకు కావాలంటే చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట. సో నేను ఇంకా ప్రాసెస్ అనేది ఈజీగానే ఉండాలి, మళ్ళీ ఇంకా చిన్నగా చేసుకోవడం కూడా టైం టేకింగ్ అని చెప్పి ఈజీగా చెప్తున్నాను వీడియో. ఇలా వీటిని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా వేపుకున్నాను, వేపేసాను. సో ఇంకా రెడ్గా వచ్చింది కదండి. వచ్చిన తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్న ఏదైతే ఎగ్ ఫ్రై ఉందో అది ఇప్పుడు కలిపేస్తున్నానండి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1 స్పూన్ ఆఫ్ టమాటో సాస్ అండి, 1 స్పూన్ ఆఫ్ టమాటో సాస్ వేసుకుంటామండి. వేసుకొని కలుపుకోవాలి బాగా. మొత్తానికి బాగా కలుపుకోవాలి. సోయా సాస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయడం లేదు. చిల్లీ సాస్, మీ దగ్గర ఏ సాస్ ఉంటే అది వేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ టమాటో సాస్ చాలా ఎనఫ్ అనుకుంటున్నా, బికాజ్ నేను ఇప్పుడు దాకా అన్ని ఫ్లేవరింగ్ మసాలాని యాడ్ చేశాను, ఇంకా చిల్లీస్ కూడా వేసాను. సో చిల్లీ సాస్ అనేది నేను యాడ్ చేయడం లేదు. అండ్ ఇప్పుడు లాస్ట్గా రైస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ రైస్ అనేది మామూలుగా ఇది బాయిల్డ్ రైస్ అండి. నేనేంటంటే ఫుల్గా బాయిల్ చేశాను. యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్కి చాలామంది లేకపోతే బయట స్ట్రీట్ ఫుడ్ లాగా చూసుకుంటే కనుక ఏం చేస్తారంటే ఓన్లీ హాఫ్ బాయిల్ చేస్తారనమాట. హాఫ్ బాయిల్ లాగానే యాడ్ చేస్తారు. అండ్ పొడి పొడిగా ఉంటుంది కదా అలా. మరి ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ కరెక్ట్, ఎందుకంటే రైస్ అనేది ఫుల్గా కుక్ చేయడం చాలా బెటర్. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం లాస్ట్ స్టెప్ ఏంటంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. వేసి కలిపేసుకుంటే అయిపోయినట్టే. సో నాకైతే ఈ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఫేవరెట్ అండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇంకొక స్టెప్ ఒకటి ఏముందంటే కోరియాండర్తోని పైన వేసుకోవాలండి. కోరియాండర్, కొత్తిమీర అనేది ఇలాగా పైన వేసుకుంటే చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోని తీసుకున్నాం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన డబుల్ ఎగ్
చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో దీన్ని కొన్ని పచ్చుల్లిపాయలు ఇంకా రైతాతో సైడ్ డిష్లో పెట్టుకున్నాం అనుకోండి, చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఈ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏమో చాలా అంటే చాలా ఫేవరెట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం శ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు బెల్ నోటిఫికేషన్ నొక్కారనుకోండి, నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.